భద్రాచలం వద్ద గోదావరి నదిపై నిర్మిస్తున్న రెండో బ్రిడ్జి పనులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. రామాలయానికి వచ్చే భక్తులు, ప్రయాణికుల సౌకర్యార్థం ఈ బ్రిడ్జిని నిర్మిస్తున్నట్లు మంత్రి తెలిపారు. 2015 గోదావరి పుష్కరాల సమయంలో లక్షలాది మంది భక్తులు తరలి రావడంతో ఒకే బ్రిడ్జి కారణంగా తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురయ్యాయని గుర్తు చేశారు. అమరావతి నుంచి జగల్దల్పూర్ వెళ్లే జాతీయ రహదారి భద్రాచలం మీదుగా ఉండటంతో రెండో బ్రిడ్జి నిర్మాణం చేపట్టినట్లు మంత్రి తెలిపారు. బ్రిడ్జ్ అప్రోచ్ ప్రాంతం వరదల కారణంగా దెబ్బతినకుండా రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపడుతున్నామని మంత్రి చెప్పారు. ఈ నెలలోనే గోదావరి రెండో బ్రిడ్జిపై రాకపోకలు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాల నాటికి భక్తులకు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా బ్రిడ్జిని అందుబాటులోకి తీసుకొస్తామన్నారు మంత్రి తుమ్మల. గత ప్రభుత్వ హయాంలో పనులు నత్తనడకన సాగాయని విమర్శించారు. ఏపీ, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి భద్రాచలం మీదుగా రాకపోకలు సాగించే ప్రయాణికులకు ఈ బ్రిడ్జ్ ఎంతో ఉపయోగకరంగా మారుతుందని చెప్పారు. మీకు తెలుసు, గోదావరి నది మీద మనకున్నటువంటి ఏకైక బ్రిడ్జి ద్వారా గత పుష్కరాల్లో కానీ అంతకుముందు పుష్కరాల్లో కానీ లక్షలాది మంది ప్రజానీకం రావటం మూలాన ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి కూడా భద్రాద్రి క్షేత్రం కోసం ఆ పుష్కరాల్లో వస్తారు. కాబట్టి దీనికి రెండో బ్రిడ్జ్ కావాలని చెప్పి ఆ రోజే మనం అనుకొని అమరావతి జగదల్పూర్ జాతీయ రహదారిని భద్రాచలం మీదుగా వెళ్ళేటట్టుగా ప్రయత్నం చేసి రెండో బ్రిడ్జిని కూడా శాంక్షన్ చేసుకున్నాం. కాకపోతే ఇది చాలా సంవత్సరాలుగా నత్తనడక నడిస్తే గత సంవత్సరం పూర్తి చేసి ఈ యొక్క రెండో బ్రిడ్జిని కూడా మనం ప్రారంభించుకున్నాం. కాకపోతే గోదావరి వరదల వల్ల కొంత స్లోపు బ్రిడ్జి దగ్గర మట్టిది అవుతుందని చెప్పి దానికి మళ్ళీ రిటైనింగ్ వాల్ కట్టేసి కంప్లీట్ చేస్తున్నాం. ఈ నెలలో దీన్ని ఉపయోగంలోకి తీసుకురావాలని చెప్పి అధికారులకు చెప్పడం జరిగింది. దీని ద్వారా రేపు రాబోయేటటువంటి పుష్కరాల్లో భద్రాద్రి పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునేటటువంటి వాళ్ళకి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చేయాలనేది ప్రధాన లక్ష్యం. దీని ద్వారా ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాలకి అనుసంధానంగా ఈ రహదారి ఉంటుందని చెప్పి తెలుస్తుంది.